ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతోందని, నకిలీ మందులు, కల్తీ మందుల విక్రయాలు, అక్రమంగా బ్లడ్ ప్లాస్మా సీరం అమ్మకాలతో మనుషుల ప్రాణాలతో మెడికల్ మాఫియా చెలగాటమాడుతోందని, ఇలాంటి ముఠాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జనసేన స్టేట్ ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్ పి కీర్తన డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మార్కెట్లో భారీగా డూప్లికేట్ మందులు చలామణిలో ఉన్నాయన్నారు. ప్రజలు సాధారణంగా ప్రతిరోజు వాడే అన్ని మందుల్లో కల్తీలు జరుగుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్, డ్రగ్ ఏజెన్సీస్, ఫార్మసీలలో తనిఖీలు చేయకపోవడాన్ని కీర్తన ఖండించారు. అలాగే కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పేరుతో జరుగుతున్న దోపిడీ విచ్చలవిడిగా సాగుతోందన్నారు. మెడికల్ మాఫియా, నకిలీ మందుల విక్రయాలపై జనసేన పార్టీ అధికారంలోకి రాగానే వాటిని నియంత్రించడానికి చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గమనిస్తే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకసారి తనిఖీలైతే షాపులపైన, హాస్పిటల్ సిబ్బందుల దగ్గర, మెడికల్ ఫార్మాసిటికల్ కంపెనీస్లో చేయాలి. కానీ అవి కూడా చేయకపోవడం వల్ల కోటి రూపాయలు విలువ చేసే నకిలీ మందులు ఈరోజు రాష్ట్రంలో చలామణి అవుతూ తిరుపతికి కూడా రావడం జరిగింది. ఇక్కడ మీరు ప్రత్యేకించి గమనిస్తే ఈ నకిలీ మందులు ఏవైతే చలామణి అవుతున్నాయని కంప్లైంట్లు పోతున్నా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెక్షన్ 22 ప్రకారం 1940 యాక్ట్ కింద వాళ్ళు వచ్చి చెక్ చేయాలి. కానీ చెయ్యకుండా వాళ్ళని ఏమని మభ్య పెడుతున్నారో అధికారులు, లేదు పొలిటీషియన్స్ ప్రెషర్ ఏముందో మనకు తెలియదు. కానీ చెకింగ్ అయితే జరగకపోగా విచ్చలవిడిగా ఈ డ్రగ్స్ చలామణి అయి ప్రజల ఆరోగ్యాలు ఈరోజు పాడు చేస్తూ ఉంది. అందులో తిరుపతి కూడా ఉండడం మాకందరికీ బాధాకరంగా ఉంది. దీని నివారణ చర్యలు కూడా చేపట్టకపోకుండా ఆ మత్తులోనే ప్రజల్ని పెడుతూ వాళ్ళ ఆరోగ్యాల్ని బలి తీసుకుంటున్నారు.